హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ డీప్ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. డీప్ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి. చికెన్ 1 kg నేను విత్ స్కిన్ తీసుకున్నాను. మీకు నచ్చితే విత్ స్కిన్ అన్నా, లేదంటే మీకు నచ్చకపోతే స్కిన్లెస్ అన్నా తీసుకోండి. నాకైతే విత్ స్కిన్ నచ్చుతుందండి, నేను విత్ స్కిన్ తీసుకున్నాను. తరువాత సాల్ట్ అండి 2 టేబుల్ స్పూన్స్, కారం 3 టేబుల్ స్పూన్స్, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, 5 స్పూన్స్ ఆయిల్ అండి, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి అండి, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, ఒక కట్ట కొత్తిమీర. ముందుగా ఒక కడాయి పెట్టుకున్నానండి, అందులో మనకి ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకున్నాం. సరే బాగా కలుపుకోండి. మనకు ఆనియన్ కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే చాలన్నమాట. మనకి ఆనియన్స్ లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. ఇందులోనే పచ్చిమిర్చి అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే అల్లం పేస్ట్ మనకు పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వస్తే చాలా అనమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చి వాసన కూడా అంతా పోయింది, మనకు బాగా వేగిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందామండి. సరే బాగా కలుపుకుందామండి. చికెన్లో వచ్చే వాటర్ తోటే మన చికెన్ అంతా బాగా ఉడికిపోవాలన్నమాట. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మన చికెన్ మొత్తం ఉడికిపోవాలన్నమాట. చికెన్లో వచ్చే వాటర్ తోటి చికెన్ ఉడికేదాకా మూత పెట్టి మగ్గించుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మన చికెన్ మొత్తం ఉడికిపోవాలన్నమాట. చికెన్లో వచ్చే వాటర్ తోటి చికెన్ ఉడికేదాకా మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు చూసారా, మన చికెన్ వచ్చే వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఈ వాటరే మొత్తం మనకి ఇంకిపోవాలి. ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టుకుంటే చాలండి మన చికెన్ ఉడికేదాకా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. మనకి ఇప్పుడు నాకైతే 15 మినిట్స్ పట్టిందండి, ఎందుకంటే స్కిన్ విత్ స్కిన్ కదా, టైం పట్టింది. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది కదండి,
ఇందులోనే ధనియాల పొడి, కారం, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఇదంతా కారం అన్నీ బాగా పట్టాలండి పీసెస్కి. బాగా కలుపుకోండి ఒకసారి బాగా. ఇప్పుడు అవన్నీ వేసేసుకున్నాం కదండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పొడి వేసేసుకున్నాం, కొత్తిమీర, ఇప్పుడు బాగా కలుపుకొని 1 నిమిషం మగ్గించుకుంటే చాలండి, మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం. ఇంకా చూసారా, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. దీన్ని మనం పప్పుతో కానీ రసంతో కానీ తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సూపర్గా ఉంటుంది. ఈ ముక్క నోట్లో నములుతూ ఉంటే జ్యూసీగా ఉంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.